కరీంనగర్ నగరంలోని 13వ డివిజన్లో గల మార్కండేయ సాయిబాబా ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో సోమవారం రోజున నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా 13వ డివిజన్లో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించి తగు చర్యలకు అధికారులకు ఆదేశించారు. 13వ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు విచ్చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్కు 13వ డివిజన్ కార్పొరేటర్ తేల లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో 13వ డివిజన్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఓడ్నాల రాజులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం డివిజన్ వాసులతో కలిసి సుమారు 10 లక్షల రూపాయల సాధారణ నిధులతో యూజీడీ మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనులు నాణ్యతతో చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమానంతరం మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నగరంలో శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతుందని, నేడు 4 డివిజన్లలో పర్యటించి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఇదే మొదటి కార్యక్రమమని, పాలకవర్గ సభ్యుల సహకారంతో అన్ని డివిజన్లు అభివృద్ధి పథంలో దశలవారీగా ముందుకు తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ తేల లక్ష్మీ రమేష్, 13వ డివిజన్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఓడ్నాల రాజు, వేమ్ల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చెరుకు మధు, మాజీ గౌరవ అధ్యక్షులు నల్ల రాజేశం, తెల్ల మధు, రెడ్డవేణి రాజు, పలువురు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ 13వ డివిజన్ కార్పొరేటర్ తేల లక్ష్మీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన 13వ డివిజన్లో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 5 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం 13వ డివిజన్లో మొదటి కార్యక్రమంగా ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యను మొదటి కార్యక్రమంగా ఇక్కడ అభివృద్ధిలో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ 66 డివిజన్లో నడుస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 13వ డివిజన్ నుంచి వెళ్ళి ఈరోజు 18వ డివిజన్ వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఇక్కడ మొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా దశల వారీగా మా 13వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ గారు కోరినట్టు ఇక్కడ ఉన్న దశల వారీగా సమస్యలను దశల వారీగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి 66 డివిజన్లలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లి నగరాన్ని ఒక సుందరకర నగరంగా తీర్చిదిద్దడానికి మా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో కరీంనగర్ను ఒక అభివృద్ధి దిశలో నడిపించడానికి ఈ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.